కలగలిసేటప్పుడు మొదటిసారిగా ఆడవాళ్ళకి ఏమి సూచన కనిపిస్తాయా
పొంగిపోయినట్టు కనిపిస్తాయి. నడుము భారం అవుతాది. ఒకవేళ మన్ను తింది నువ్వే తిన్నావా అర్జునాదేవి గర్భవాసమున గ్రహములన్నీ ఒక చోట గుమిగూడుతున్నటువంటి సమయమున అర్జునాదేవి ఆడపిల్ల మగపిల్లడు కాస్తది అనుకుంటే ఆడపిల్ల గాక మగపిల్లడు గాక అర్జునాదేవి గర్భవాసం ఏం జన్మిస్తుందా గ్రహములన్నీ ఒక చోట గుమిగూడుతుండగా గుమిగూడుతున్నటువంటి సమయమున శరపు సుమన అర్జునాదేవి గర్భవాసమున పాము జన్మించింది. ఆ నాగుపాము ఎప్పుడైతే జన్మించిందో ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి బంతసానులు ఏంటిది కొల్లికిలందుల నీరు మరి జల జల రాలి అర్జునాదేవి
నాకు 10 మంది బ్యాచ్ కుర్రోళ్ళు కుర్రోళ్ళు ఉంటే మా ఊరు కుర్రోళ్ళ మీద ఊళ్ళో పనిచేశారు. పనిచేసి నేను మా ఊళ్ళో ఒక పెద్ద రైతు కూడా రైతు ముందు అలా మార్నింగ్ సౌకర్యం ఎప్పుడే బస్సులు కాసుకుని ఉన్నాడు. నా తోటి కుటుంబం పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టించారు. పెళ్లి లేదు పిల్లలు లేదు. అప్పుడు మా అమ్మకాడికి వెళ్ళాను. అమ్మ అమ్మ నా తోటి కుటుంబం కదా పెళ్లి అయిపోయి పిల్లలు లేదు పిల్లలు లేరు ఏటి లేదు నువ్వు పెళ్లి చేసి అయితే మా అమ్మ నాయన రెండు రోజు సంవత్సరం ఉంటే మనకి పూటకి మనకి పూట పడుతుంది. నువ్వు నేను ఎలాగా నేను పెళ్లి చేసేస్తాను ఎవరు చెప్తారో మన తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సంవత్సరం ఎలా కట్టుకోవడం ఈ నెల సంవత్సరం చేతమొస్తే నీ పెళ్లి చేసేస్తున్నాను అలా అనుకుని మరి తల ఉంచేసి అలా పసినప్పుడు వెళ్ళిపోతాను. ఎప్పుడైతే పసినప్పుడు తల ఉంచుకుని వెళ్ళిపోను. అయ్యా డబ్బు చేస్తావా ఎప్పుడైతే నేను వెళ్ళిపోను. అలా పసినప్పుడు వెళ్తుండగా డబ్బులు దొరికాయి. ఎంత లేదు ఆ రోజులో 5 రూపాయలు అంటే ఎంతో గొప్ప కదా. 5 రూపాయలు దొరికింది. ఆ 5 రూపాయలు పెట్టుకుని మా అమ్మగారికి వెళ్ళి అమ్మ అమ్మ ఆ ఎప్పుడు సంవత్సరం అప్పుడు మనకు అప్పుడు దాకా నా పెళ్లి చేయవా అప్పుడు దాకా నా పెళ్లి చేయకుండా నేను ఏదో 5 రూపాయలు దొరికిందే ఈ 5 రూపాయలు పట్టుకుని పెళ్లి చేసి అమ్మా అన్నా. అరే మాయామేమన్నది 5 రూపాయలతో టైం పెళ్లి అయిపోతున్నాను అన్నాడు. అలాగే పాలక అయిపోయింది కదా. అదే చేసి నీకు ఎందుకు పసిప్పుని వెళ్ళినాయన నువ్వు పొద్దు పసి తోటి నీ పాడలు ఇంటికి వెళ్తున్నాను అమ్మ అదే నా చేస్తలు లేకుండా నేను ఒకే తరగనుకున్నా. నేను ఆవు తోటి వెళ్ళిపోను ఎప్పుడు కూలిపోతే చూడతాను నేను చూడండి. మాయా మీలాగేం చేసింది మన పాఠశాల కదా ఆ 4 గంటల 5 మంది ఎక్కింది. ఆ బొమ్మకు చీర కట్టేసి వంటింట్లో మూల పెట్టేసి నేను ఎప్పుడైతే ఇంటికి పొద్దుపోయింది ఇచ్చాడు